హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ వీడియో వచ్చేసి ఎస్జిటి ఎస్ఏ ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇద్దరు కూడా చూడొచ్చు. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్, చాలా టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అలాగే మన ఛానల్లో వచ్చేసి మొత్తం ఆల్ సబ్జెక్టులకు సంబంధించి ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సైకాలజీ కానివ్వండి, తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వచ్చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హీ ఇన్వెంటెడ్ ఏ గేమ్ ఆఫ్ హిజ్ ఓన్ విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్డ్ ఫర్ అప్ టు హాఫ్ అన్ అవర్ ఏ టైమ్ అనేసి ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ద బెస్ట్ సినోనియం ఫర్ ఎంగ్రాస్డ్ అండి. ఎంగ్రాస్డ్కి సినోనియం అయితే అడుగుతున్నారు. ఇక్కడ బోర్డ్, డిస్ట్రాక్టెడ్, టయర్డ్, అబ్జర్వ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బోర్డ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, డిస్ట్రాక్టెడ్ అన్న సో అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అనిపించడం. సో టయర్డ్ అంటే టైర్డ్ అవ్వడం. సో ఇక్కడ మనకు ఎంగ్రాస్డ్ అప్ టు హాఫ్ అన్ అవర్ అనేసి ఇచ్చారు. సో ఆ గేమ్ వచ్చేసి అతన్ని ఇంకా ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది అనే దాంట్లో మనం ఈ ఎంగ్రాస్డ్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తామండి. ఎంగ్రాస్డ్ అంటే దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ని పెంచటం. సో దాన్ని మనకు కరెక్ట్ సినోనియం ఏమవుతుంది? అబ్జర్వ్డ్ అండి. కరెక్ట్ సినోనియం వచ్చేసి అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ బోర్డ్, డిస్ట్రాక్టెడ్ ఇవి మనకి ఏంటి అంటే యాంటోనియమ్స్ కింద చెప్పచ్చు. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఎంగ్రాస్డ్కి సినోనియం ఏంటి? అబ్జర్వ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Instead of just taking a quick glance at the painting, she stopped to dash every detail for a long time అనేసి ఇచ్చారండి. సో గ్లాన్స్కి మనకు యాంటోనియం అయితే అడుగుతున్నారు. అంటే అక్కడ గ్లాన్స్ అంటే ఇక్కడ మనకు ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు చాలా టైం తీసుకోవడం. చాలా టైం అనేది మనకు ఎందుకు తీసుకోవడం జరుగుతుందండి? దాంట్లో పర్ఫెక్షన్ కోసం తీసుకుంటాం. ఏంటిది? పర్ఫెక్షన్ కోసం. సో దానికి మనకు కరెక్ట్ యాంటోనియం ఏమవుతుందండి? స్క్రూటినైజ్ అండి. గ్లాన్స్కి పర్ఫెక్ట్ యాంటోనియం ఏమవుతుంది? స్క్రూటినైజ్. స్క్రూటినైజ్ అంటే ఏంటిదండి? టు ఎగ్జామిన్ ఆర్ ఇన్స్పెక్ట్ క్లోజ్లీ అండ్ థరోలీ అనేసి అర్థం వస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే ద ఫైర్ మ్యాన్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు extinguish the fire that dash on the 20th floor అనేసి వచ్చారండి. కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు బ్రోక్ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో ఇలాంటివి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి కొన్ని లెసన్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో ఉన్నాయి, 7th క్లాస్లో కూడా ఉన్నాయి. సో మనకు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా నేర్చుకోండి. బ్రోక్ ఆఫ్ అంటే ఏంటిదంటే సపరేట్ ఏ పీస్ ఫ్రమ్ సంథింగ్ అనేదాన్ని బ్రోక్ ఆఫ్ అంటామండి. నెక్స్ట్ బ్రోక్ అవే అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ గ్రూప్. అలా దేని నుంచైనా మనం ఎస్కేప్ అవుతున్నామంటే బ్రోక్ అవే అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ బ్రోక్ అవుట్ అండి. బ్రోక్ అవుట్ అంటే టు స్టార్ట్ సడన్లీ అనేసి అర్థం వస్తుంది. బ్రోక్ అవుట్ అంటే టు స్టార్ట్ సడన్లీ అండి. టు స్టార్ట్ సడన్లీ అంటే మనకు అనుకోకుండా జరిగిపోయింది అనే అర్థంలో బ్రోక్ అవుట్ అనేసి చెప్తాము. నెక్స్ట్ బ్రోక్ అప్ అంటే టు ఎండ్ ఏ రిలేషన్షిప్ ఆర్ బ్రేక్ ఇంటూ పీసెస్. దీన్ని కూడా మనకు బ్రోక్ అప్ అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు ఏంటిదంటే అనుకోకుండా ఫైర్ అనేది మనకు స్టార్ట్ అయింది. సో దాన్ని మనకు ఏమని చెప్తాము? బ్రోక్ అవుట్ అనేసి చెప్తామండి. బ్రోక్ అవుట్. ఫైర్ దట్ బ్రోక్ అవుట్ ఆన్ ద 20th floor. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ వెన్. ఇక్కడ మనకు ఏజ్ కోర్. సో ఇక్కడ AGECOUR అనేసి ఇచ్చిండ్రండి. అన్స్క్రాంబుల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారు. సో అదేంటో రాయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనకు ఫామ్ అయ్యేటటువంటి వర్డ్ ఏంటిదండి? కరేజ్ అండి. కరేజ్. COURAGE. కరేజ్ అనేటటువంటి వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మై బ్రదర్ లవ్స్ డాష్ బట్ ఐ ప్రిఫర్ ట్రూ స్టోరీస్ అబౌట్ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్ అనేసి ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ వర్డ్స్ కరెక్ట్లీ కంప్లీట్ ద సెంటెన్స్
గివెన్ అనేసి ఇచ్చారు. సో మనకు చూసుకున్నట్లయితే కాంపౌండ్ వర్డ్ వచ్చేసి ఎలా మేడ్ అవుతుందండి, మేడ్ ఆఫ్ 2 or more వర్డ్స్ అండి, మేడ్ ఆఫ్ 2 or more వర్డ్స్ అనమాట. సో ఇక్కడ మ్యాగజైన్లో 1 వర్డే ఉంది. ఇక్కడ సైన్స్ ఫిక్షన్లో మనకు 2 వర్డ్స్ ఉన్నాయండి. సైన్స్ ఒకటి, ఇక్కడ సైన్స్ ఒకటి వర్డ్, సైన్స్ ప్లస్ ఫిక్షన్ అండి. నెక్స్ట్ జనరల్స్లో 1 వర్డే ఉంది, కామిక్స్లో కూడా 1 వర్డే ఉంది. సో ఇక్కడ మనల్ని కాంపౌండ్ వర్డ్ అడిగారు. కాంపౌండ్ వర్డ్ అంటే మనకు 2 or more వర్డ్స్తో ఫామ్ అయ్యేటటువంటి వర్డ్ని మనం కాంపౌండ్ వర్డ్ అంటాం. ఇక్కడ సైన్స్ ప్లస్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, సో సింగిల్ వర్డ్గా ఫామ్ అవుతుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. డెత్ లేస్ హిజ్ ఐసీ హ్యాండ్ ఆన్ కింగ్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు డెత్ అండి, డెత్ అంటే మనకు ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అనమాట. సో ఇక్కడ మనకు హైపర్బోలా, మెటాఫర్, పర్సోనిఫికేషను, స్మైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పర్సోనిఫికేషన్ అంటే ఏంటిదంటే ప్రాణం లేనటువంటి వస్తువులకు లేదా భావాలకు, ఎమోషన్స్కి మానవ లక్షణాలను చూపించినట్లయితే, ఇక్కడ డెత్ లెస్, మరణం అనేది ఏంటిదండి, దీనికి వచ్చేసి ప్రాణం అనేది ఉండదు, కానీ ఎలా ఉంటుంది, ఐసీ హ్యాండ్స్ అండ్ కింగ్ అలా ఉంది, అంటే కింగ్స్తో ఇక్కడ మనకు పోల్చడం జరిగింది. సో కాబట్టి వీటిని ఏమంటామంటే, అంటే ప్రాణం లేనటువంటి వాటికి మనకు ప్రాణం ఉన్నటువంటి వాటితో కంపేర్ చేస్తే దాన్ని ఏమంటామండి, పర్సోనిఫికేషన్ అనేసి అంటామండి. ఇక్కడ హైపర్బోలా అంటే నథింగ్ బట్ అతిశయోక్తిగా మాట్లాడడం అండి, ఒక విషయాన్ని బాగా ఎక్కువ చేసి లేదా దాన్ని ఉన్నటువంటి దానికంటే పెంచి మాట్లాడడాన్ని హైపర్బోలా అంటాం. నెక్స్ట్ మెటాఫర్ అండి. మెటాఫర్ అంటే మనకు 2 విభిన్న విషయాలను నేరుగా ఒకదానితో ఒకటి పోల్చడాన్ని మనము మెటాఫర్ అనేసి చెప్తామండి. స్మైల్ అంటే ఏంటిదంటే ఏదైనా లైక్ ఆర్ యాజ్ వీటిని యూజ్ చేసి ఉపయోగిస్తే దాన్ని స్మైల్ సింబల్తో యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏంటిది, పర్సోనిఫికేషన్ అంటామండి. ఒక పర్సన్తో, ఒక డెత్ అంటే ఒక వస్తువు లేనటువంటి, అంటే ఒక ప్రాణం లేనటువంటి వాటికి మనకు ప్రాణం ఉన్నటువంటి వాటితో పోల్చినట్లయితే దాన్ని ఏమంటాము, పర్సోనిఫికేషన్ అనేసి చెప్తామండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజ్ ద క్యాపిటలైజేషన్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారండి. సో క్యాపిటలైజేషన్ కరెక్ట్లీ ఫస్ట్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే హ్యావ్తో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హ్యావ్, ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలండి. సో హ్యావ్ అనేది కంపల్సరీ క్యాపిటల్ ఉండాలి. సో ఇది మనకు కాదండి, ఫస్ట్ క్యాపిటల్ లేదు కాబట్టి. హ్యావ్ యూ మీట్, మిస్టర్ అనేది ఉందండి. సో మిస్టర్ అనేదానికి ఎప్పుడైనా సరే మనకు క్యాపిటల్ లెటర్ ఉండాలి. మిస్టర్ అనేదాన్ని కూడా మనము క్యాపిటల్లో ఉంచాలి. అలాగే చైర్మన్ అనేదాన్ని కూడా క్యాపిటల్లోనే ఉంచాలండి. క్యాపిటల్ సి అనేది కంపల్సరీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యూస్డే కూడా మనకు క్యాపిటల్ టీ ఉండాలండి. డేస్ కానీ వీక్స్ కానీ మనము రాసేటప్పుడు ఎలా ఉండాలంటే వాటికి క్యాపిటల్ లెటర్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు కరెక్ట్గా ఉండేది ఏంటిదండి, ఆప్షన్ 4. హ్యావ్ యూ మీట్, ఇక్కడ హెచ్ అనేది క్యాపిటల్, మిస్టర్ అనేది క్యాపిటల్ ఉండాలి, చైర్మన్ కూడా క్యాపిటల్ ఉండాలండి, ఆన్ ట్యూస్డే. సో ఇది మనకు కరెక్ట్ క్యాపిటలైజేషన్ యూసేజ్ అన్నమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ డిక్షనరీ సింబల్ షోస్ ద బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ అనేసి ఇచ్చారండి. బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, సో బ్రిటిష్ ఇంగ్లీష్ అండి. బ్రిటిష్ ఇంగ్లీష్ని మనము బీఆర్ ఇంగ్లీష్ అనేసి చెప్తాము. బ్రిటిష్ ఇంగ్లీష్ని బీఆర్ ఇంగ్లీష్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికన్ ఇంగ్లీష్ అనుకోండి, ఏఎంఈ అని రాస్తాం. మీకు ఊరిక చెప్తున్నాను, అమెరికన్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారనుకోండి మనము ఏఎంఈ అని రాస్తాము. అలాగే నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అనుకోండి, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అయితే ఏఎన్ఏఎంఈ అనేసి రాస్తాం.
సో మనకి ఇక్కడ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ అడిగారు కాబట్టి బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ని ఎలా రాస్తామండి, BRE అని వాడతాము. అలాగే అమెరికన్ ఇంగ్లీష్ అడిగారనుకో AME అని వాడాలి. అలాగే నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అయితే NAME అనేది మనము యూస్ చేస్తామండి. ఇవి సింబల్స్, గుర్తుపెట్టుకునే సింబల్స్ కూడా. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో వీడియో చూస్తున్నారు, మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఏ నోటీస్ ఈజ్ రిటర్న్ ఇన్ అనేసి ఇచ్చారండి. ఏ నోటీస్ ఈజ్ రిటర్న్ ఇన్. నోటీస్ అనేది మనకు అది ఏదైనా నోటీస్ అనేది మనం పర్సనల్గా అయితే రాయం. నోటీస్ అనేది మనం వేరే వాళ్ళ కోసం రాస్తాం. సో కాబట్టి అది ఎలా ఉంటుందండి, ఇంపర్సనల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇంపర్సనల్గా ఉంటుంది. అలాగే ఏ టోన్లో రాస్తామండి, మనకు అధికారికంగా రాయాలి. వేరే వాళ్ళకి రాసేటప్పుడు మనకు ఒక రెస్పెక్ట్ఫుల్గా రాయాలి కాబట్టి ఎలా రాస్తాము, ఫార్మల్ టోన్లో యూస్ చేస్తాము. ఇది జనరల్ సెన్స్ అండి. సో ఇక్కడ నోటీస్ అనేది మనకు రాసుకునేది ఏంటిది, పర్సనల్గా రాసుకుంటాము. సో కాబట్టి ఇది మనం వేరే వాళ్ళకు నోటీస్ అనేది మనకు వేరే వాళ్ళకు చెప్తాము, లేకపోతే వేరే వాళ్ళకు నోటీస్ చేయడానికి, వేరే వాళ్ళకి తెలియడానికి చేస్తాం కాబట్టి సో అది ఎప్పుడైనా సరే ఇన్పర్సనల్గా ఉంటుంది, అంటే వ్యక్తిగతం కాకుండా ఉంటుంది. అలాగే ఫార్మల్ టోన్లో ఉంటుంది. అధికారికంగా మనం ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో అలా ఉంటుందండి. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ది ఏ కాంపౌండ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందండి, 2 or more మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్లో 2 or more మెయిన్ క్లాజెస్ అనేటి ఉంటాయండి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటిది, మనకు సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందండి, 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు ఉంటాయి కదా. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ రైట్ వర్బ్ ఫామ్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేర్ అనేది కరెక్టేనండి. అలాగే సిస్టర్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుందండి, షీ ఉన్నప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందండి, డస్ అనేది రావాలి. షీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఆక్సిలరీ వర్బ్ డస్ అనేది యూస్ చేయాలి. అది మీకు అందరికీ తెలిసిందే. సో ఇదొక్క చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. వెర్బ్ ఫామ్స్లో ఎప్పుడైనా సరే మనం సిస్టర్ అనేది దేంటిదండి, షీ గురించి తెలియజేస్తుంది. సో షీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే డస్ అనేది ఉండాలి. సో వేర్ డస్ యువర్ సిస్టర్ లీవ్ అనే వస్తుందండి. లీవ్స్ అని మాత్రం ఎప్పటికూ కూడా రాదు. డస్ అన్నప్పుడు లీవ్ అనే వస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్స్ అండర్లైన్డ్ అనేసి ఇచ్చారండి. బుక్కుడు, బుక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే బుక్ అనేది మనకు నౌన్ అవుతుందండి. బుక్ వచ్చేసి మనకు దేన్ని తెలియజేస్తుంది, నౌన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అసలు నౌన్ 2 times రాలేదు. సో 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ బుక్డ్ అనేది మనకు ఇదేంటిదండి, వెర్బ్ అనేది తెలియజేస్తుంది. దేన్ని, ఇది హీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు బుక్డ్ అనేది ఏమవుతుందండి, బుక్డ్ అనేది వెర్బ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏందండి, ఆప్షన్ 4. బుక్డ్ వచ్చేసి వెర్బ్, బుక్ వచ్చేసి నౌన్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఆప్షన్స్లో ఓల్డ్ పీపుల్ అనేది మనకు ఫస్ట్ వస్తుంది అనేది తెలుస్తుంది. తర్వాత థింగ్స్ అనేది వస్తుంది. సో దేనికి ఏమి వస్తాయి అనేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓల్డ్ పీపుల్ అనేది ఎటువంటి ఆర్టికల్స్ని క్యారీ చేయదండి. ఓల్డ్ పీపుల్ వచ్చేసి ఓల్డ్ పీపుల్ లాగానే ఉంటుంది. సో ఓల్డ్ పీపుల్ అనేది మనకు గ్రామటికల్లీ కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఓల్డ్ పీపుల్ ఆఫ్టన్ ఫర్గాట్ ద థింగ్స్ అండి. ద థింగ్స్ అనేది మనకు ఇక్కడ మనకు
కరెక్ట్గా ఇంప్లై చేయదు. ఓల్డ్ పీపుల్ ఆఫన్ ఫర్గాట్ ద థింగ్స్. సో ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు మిగిలినవి చూసుకుంటే ద ఓల్డ్ పీపుల్. ద ఓల్డ్ పీపుల్ అంటే మనము స్పెసిఫిక్ గ్రూప్ను గ్రూప్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే మనకు ద ఓల్డ్ పీపుల్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు గ్రూప్ని తెలియజేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఓన్లీ కాబట్టి మనం ఓల్డ్ పీపుల్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. శ్యామ్ సాట్ డాష్ రామ్ ఇన్ ద సినిమా అండ్ హ్యాడ్ కాఫీ డాష్ సమోసా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ బిసైడ్ అనేసి ఇచ్చారండి. సో బిసైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏంటిదంటే బిసైడ్ అంటే నెక్స్ట్ టు అండి. ఎట్ ద సైడ్, బిసైడ్ మీన్స్ ఫస్ట్ వన్ చూసుకుంటే బిసైడ్ అండి. బిసైడ్ అంటే ఏంటిదంటే నెక్స్ట్ టు ఆర్ ఎట్ ద సైడ్ అనేసి యూస్ చేస్తాము. సో కాబట్టి ఫస్ట్ దాంట్లో బిసైడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ అండి. బిసైడ్స్ ఇక్కడ చూద్దాము. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ అనేసి అర్థం వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ది బిసైడ్ అండి. ఫస్ట్ ఆప్షన్లో బిసైడ్ అంటే నెక్స్ట్ టు. శామ్ సాట్ బిసైడ్ అంటే నెక్స్ట్ టు రామ్ వస్తుందండి. ఇన్ ద సినిమా అండ్ హ్యాడ్ ఏ కాఫీ బిసైడ్స్ సమోసా అంటే ఇన్ ఎడిషన్ టు, కాఫీతో పాటు సమోసా. సో కాబట్టి కాఫీతో పాటు అంటే కాఫీ ప్లస్ సమోసా కాబట్టి మనకి ఏమని వర్డ్ యూస్ చేస్తాము, బిసైడ్స్ అనేది యూస్ చేయాలండి. సో ఆప్షన్ 2 మనకు కరెక్ట్ యూసేజ్ అవుతుంది. నెక్స్ట్ది కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ అండి. ద హౌస్ డాష్ ఇన్ ద ఇయర్ 1800 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ద హౌస్ ఈజ్ నాట్ బిల్డ్ అనేది అసలు లేదు. సో ఇక్కడ మనకు ఇచ్చేసారు కదా, సో అది బిల్ట్ అయింది ఎప్పుడు 1800లో. సో ఇక్కడ వాజ్ బిల్టా ఈజ్ బిల్టా అనేది రాయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు పాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్ను యూస్ చేసినప్పుడు ఏం యూస్ చేయాలి, వాజ్ కానీ వర్ కానీ యూస్ చేయాలి, బిల్ట్ అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ వాజ్ వర్ ఎక్కడ ఉందండి, వాజ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ అనేది కంపల్సరీగా మనము యూస్ చేయాల్సి ఉంటుంది. ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ ద ఇయర్ 1800. నెక్స్ట్ క్వశ్చను, నెక్స్ట్ చూసుకుంటే బెన్ సెడ్ ఐ విల్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జులై అనేసి ఇచ్చారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. సో ఇక్కడ బెన్ సెడ్ అనేది మనకు ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ వర్బ్లో ఎలా మారుతుందండి, బెన్ సెడ్ దట్ అనేది మారుతుంది. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకు ఐ రెఫర్స్ టు బెన్, సో ఇట్ కెన్ చేంజెస్ టు హీ అండి. ఇక్కడ ఐ అనేది ఎలా మారుతుంది, మనము ఇండైరెక్ట్ స్పీచ్లో హీ అనేది మారుతుంది. ఐ వచ్చేసి హీగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టెన్స్ చూద్దామండి. ఇక్కడ విల్ అనేది ఎలా మారుతుందండి, వుడ్గా మారుతుంది. ఎందుకంటే పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతుంది కదా, సో వుడ్గా చేంజ్ అవుతుంది. సో వీటిల్లో విల్ ఉండేటి మనకు ఆన్సరే కాదు. సో వుడ్ ఉండే చూద్దాం. ఇక్కడ బెన్ సెడ్ దట్, ఐ అనేది ఎప్పుడు ఐ లాగానే ఉండదండి. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది, ఐ అనేది హీ లాగా మారుతుంది. సో ఇది కూడా రాంగ్. సో బెన్ సెడ్ దట్ హీ వుడ్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ద సజెషన్స్ అండి. సజెషన్స్కి మనము ఏం యూస్ చేస్తాము, సజెషన్స్ కానీ ఆఫర్స్కి కానీ ఏం యూస్ చేస్తాము, షల్ అనేది యూస్ చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షల్ అండి. డేర్ అనేది వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ ద కరేజ్ తెలియజేయడానికి మనము డేర్ అనేది యూస్ చేస్తాము. కెన్ అనేది ఎప్పుడైనా సరే జనరల్ ఎబిలిటీస్ అండి. కెన్ అనేది ఎప్పుడు చూస్తాము, జనరల్ ఎబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. కెన్ అనేది జనరల్ ఎబిలిటీ గురించి కానీ పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా కెన్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ మస్ట్ అనేది ఏంటిదంటే ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఆబ్లిగేషన్, నెసెసిటీ ఆర్ సర్టనిటీని తెలియజేసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే మస్ట్ అనే దాన్ని యూస్ చేయాలండి.
మస్ట్ యూ కెన్ ఫాలో ద రూల్స్. సో అలా మనకు నెసెసిటీ కంపల్సరీగా చేయాలి అనేటప్పుడు మస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ ద సజెషన్స్ మీన్స్ నథింగ్ బట్ షెల్ వి గో ఫర్ ఎ వాక్, మనం అలా బయటికి వెళ్దామా, జస్ట్ సజెషన్స్ ఇవ్వడం అనమాట, ఆఫర్ చేయడం. నథింగ్ బట్ ఆఫర్ అండి, సజెషన్స్ అన్నా ఆఫర్స్ అన్నా ఒకటే. సో ఈ సజెషన్స్ కానీ ఆఫర్స్ కానీ ఇచ్చేటప్పుడు మనము ఏం యూజ్ చేస్తాము, షల్ అనేది వాడతాం. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. ఇన్విగోరేటింగ్ అండి, ఇన్విగోరేటింగ్. సో మనకు ఇన్విగోరేటింగ్. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకు డబల్ ఆర్స్ వచ్చాయి కాబట్టి తప్పు వస్తుంది. ఇన్విగోరేటింగ్ అంటే మనకు ఏమొస్తుందంటే మేకింగ్ ఆర్ ఫీల్ స్ట్రాంగ్ అండి, ఇన్విగోరేటింగ్. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్ అనేసి వచ్చారండి. కెనాట్ బి కరెక్టెడ్. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇన్క్రెడిబుల్ అండి. ఇన్క్రెడిబుల్ అంటే ఎప్పటికీ మార్చలేనటువంటిది. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కరెక్ట్ అడిగింది కూడా అదే అండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్కి సంబంధించి కానీ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. మనము ఎప్పటికీ మార్చలేనిది కానీ సరిదిద్దలేనటువంటిది కానీ ఏంటిది అంటే దాన్ని మనం ఎలా చెప్తాము, ఇంక్రెలిజిబుల్ అనేసి చెప్తామండి. ఇక్కడ అన్ఇంటెలిజెంట్ అంటే ఏంటిదంటే అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటిది. ఇండెలబుల్ అంటే చెరిపివేయడానికి వీలు కానటువంటి గుర్తులు అని. నెక్స్ట్, ఇలెజిబుల్ అంటే చదవడానికి వీలు కానటువంటి చేతి రాత కానీ ఇవన్నీ కూడా మనము ఇలెలిజిబుల్ అనేసి చెప్తాం. అంటే దాన్ని మనము ఎలిజిబుల్ చేయలేనటువంటివి అనే అర్థం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఏదండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అనేసి వచ్చారండి. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటిదంటే మనము నథింగ్ బట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ప్రార్థనను తెలియజేసేటివి అనేసి చెప్పొచ్చండి. మన అభ్యర్థనను కానీ లేకపోతే ఆజ్ఞను జారీ చేసేటటువంటివి ఇవన్నీ కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే, లిటిల్ జాక్ హార్నర్ సాట్ ఇన్ ద కార్నర్. ఇది వచ్చేసి మనకు సింపుల్ సెంటెన్స్ అవుతుందండి. నెక్స్ట్, వేర్ డిడ్ యూ గెట్ సమ్ ఫ్రూట్స్. ఇది మనకు క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. హ్యావ్ మెర్సీ అపాన్ అజ్. హ్యావ్ మెర్సీ అపాన్ అజ్ అనేది మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందండి. అంటే హ్యావ్ మెర్సీ అపాన్ అజ్, మాపై దయ చూపండి. సో ఇది మనకేమవుతుందండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. హౌ నైస్ ఇట్ ఈజ్, ఇది వచ్చేసి మనకి ఏ వాక్యమో, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది మెయింటైన్ అయితే చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే 4 అవర్స్ అనేది చూపిస్తున్నారండి. సో 4 అవర్స్కి ముందు ఇక్కడ సిన్స్, ఫ్రమ్, సిన్స్, ఫర్ అనేది ఉంది. సో డిఫరెన్స్ అంతా కూడా దీంట్లోనే ఉంది. సో మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ ఆర్ నెక్స్ట్ 3 వీక్స్ అని చెప్పేటప్పుడు, లేకపోతే 5 ఇయర్స్ అని చెప్పేటప్పుడు కానీ మనం ఎప్పుడైనా సరే ఏం యూస్ చేయాలంటే దీంట్లో ఫర్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తాము. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుందండి. లేదు, సిన్స్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే సిన్స్ అనేది 4 o'clock ఇక్కడ మనకు మెన్షన్ అనేది చేయాలండి. ఇక్కడ 4 o'clock అని ఇచ్చినప్పుడు సిన్స్ 4 o'clock సిన్స్ అనేది యూజ్ చేస్తాము. ఆర్ మనకు మండే స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు సిన్స్ మండే అని కానీ,
సిన్స్ 2005 అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనము సిన్స్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ 4 అవర్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ 4 అవర్స్ కానీ 3 అవర్స్ ఇలా మనకు పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫర్ అనేది యూస్ చేస్తాము. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిక్ అవుట్ ద మెయిన్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. అన్లెస్ యూ కీప్ క్వైట్ యూ విల్ బి పనిష్డ్. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు మెయిన్ క్లాజ్ వచ్చేసి ఏమవుతుందండి, యూ విల్ బి పనిష్డ్. ఇది వచ్చేసి మనకు ఏమవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. సో మెయిన్ క్లాజ్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, యూ విల్ బి పనిష్డ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు సబార్డినేట్ క్లాజ్ అండి. అన్లెస్ యూ కీప్ క్వైట్ ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అనేది అవుతుందన్నమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకు ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.